గైస్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ కింద చాలా కామెంట్స్ అయితే చూసా. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు కాగ్నిజెంట్. లైక్ ఎలా అడిగారంటే, "బ్రో మేము లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్‌లో మాకు ఆఫర్ లెటర్స్ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి కమ్యూనికేషన్ అయితే లేదు. రిలేటెడ్ టు ఆన్ బోర్డింగ్ ఫ్రమ్ కాగ్నిజెంట్ టీమ్. సో మాకైతే ఏం మెయిల్స్ రావట్లేదు. ఆన్ బోర్డింగ్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో అసలు ఆన్ బోర్డింగ్ ఇస్తారా? ఇవ్వరా? దీని గురించి ఒక వీడియో చేయండి" అని అయితే అడిగారు. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. సో ఈ వీడియోలో మీకొక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. లైక్ మీకు ఆన్ బోర్డింగ్ ఇస్తారా? ఇవ్వరా? సో మీరింకా స్టిల్ వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ అయ్యి వేరే ఆపర్చునిటీస్‌కి అప్లై చేసుకోవాలా? సో ఎవ్రీథింగ్ ఫ్యూ మినిట్స్‌లో క్విక్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. 1 ఆర్ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయిందని మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్ ఇంక డైరెక్ట్‌గా పాయింట్‌లోకొచ్చేస్తే, ఒకవేళ మీకు గాని లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్ ఈ టైంలో మీ ఆఫర్ లెటర్ వచ్చి స్టిల్ ఇప్పటికి ఈ జూన్ వరకు కూడా మీకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు ఫ్రమ్ కాగ్నిజెంట్ టీమ్ ఆన్ బోర్డింగ్ రిలేటెడ్ అంటే, మీరు ఇంక దీని నుంచి మూవ్ అయిపోయి వేరే జాబ్ ఆపర్చునిటీస్‌కి అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకు బ్రో ఇలా చెప్తున్నావు? మాకు ఆఫర్ లెటర్ వచ్చింది కదా! సో ఎందుకు మళ్ళీ వెయిట్ చేయకూడదు అనే డౌట్ మీకుంటే దానికి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడైతే ఇస్తా. సీ గైస్ మనం ప్రీవియస్ ఇయర్స్‌లో చూసుకుంటే లైక్ 2024 గాని, 2025 ఈ టైంలో చూసుకుంటే మాక్స్ టు మాక్స్ వితిన్ 1 మంత్‌లో మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేది. ఏదైతే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అది క్లియర్ చేసిన తర్వాత అక్కడి నుంచి 1 మంత్‌లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేది. సో ఈ 1 మంత్‌లో మీకు ఎల్ఓఏ వచ్చి దాని తర్వాత బీజేవీ, ఆఫర్ లెటర్, ఆన్ బోర్డింగ్ ఎవ్రీథింగ్ ఈ 1 మంత్‌లో క్విక్‌గా అయిపోయేది. అంతెందుకు నన్నే రియల్ ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. నేను 2025లో నాకు ఫస్ట్ అయితే 15 డేస్ లోపలే నాకు డీఓజే అయితే వచ్చింది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి. సో, కాకపోతే సమ్ పాన్ కార్డ్ ఇష్యూస్ వల్ల నేను ఫస్ట్ డీఓజేకైతే వెళ్ళలేకపోయా. కానీ వితిన్ 1 మంత్‌లోనే నేనైతే మళ్ళీ జాయిన్ అయిపోయా. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేనిక్కడ ఇష్యూస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. సో, మీరు గాని లాస్ట్ ఇయర్ నా ప్రీవియస్ కాగ్నిజెంట్ వీడియోస్ ఇనీషియల్‌గా చూసుంటే అవి మీకు డెఫినెట్‌గా అర్థమై ఉంటుంది. చాలా మందికి హెల్ప్ కూడా అయ్యాయి ఆ వీడియోస్ అయితే. సో, మాక్స్ టు మాక్స్ ఈ ప్రీవియస్ ఇయర్స్‌లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు కూడా మాక్స్ ఒక 45 డేస్ లోపలే అయిపోయేది. లైక్ ఏమన్నా ఇలా డిలేస్ అయ్యి, ఏమన్నా ఇష్యూస్ అయ్యి, రీ అప్‌లోడ్స్ చేసినా కూడా 45 డేస్‌లో వాళ్ళకి న్యూ డీఓజే వచ్చి జాయిన్ అయితే అయిపోయేవాళ్ళు. సో, ఎవరికన్నా వర్స్ట్ కేసెస్ ఉండి, ఏవన్నా హోల్డ్‌లో ఉండి అలా ఏమన్నా ఉంటే అప్ టు 3 మంత్స్ వరకైతే తీసుకునేది. ఎప్పుడు ఇది లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ వరకు. సో, 3 మంత్స్ లోపల వాళ్ళు కూడా జాయిన్ అయితే అయిపోయేవారు. కానీ యాస్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిట్యుయేషన్ చూసుకుంటే ఇట్ కెన్ టేక్ అప్ టు 4 మంత్స్. లైక్ డెఫినిట్‌గా 90 డేస్ ప్లస్సే తీసుకోవచ్చు. లైక్ ఇమ్మీడియేట్ పీపుల్‌కి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు 4 మంత్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకు దీనికి ఇలా చెప్తాననేసి మీకు ప్రాపర్ రీజన్ అయితే ఇప్పుడు ఇస్తా. సీ గైస్ ఈ ఇయర్ స్టార్టింగ్‌లోనే మనకి కాగ్నిజెంట్ అయితే అనౌన్స్ చేసింది. ఈ ఇయర్ మేము 20,000 ప్లస్ క్యాండిడేట్స్‌నైతే హైర్ చేసుకోబోతున్నామని. విచ్ ఈస్ లిటరల్లీ వెరీ హ్యూజ్. లైక్ కంపేర్ టు ప్రీవియస్ 3, 4 ఇయర్స్ చూసుకుంటే ఇంతమందిని ఎప్పుడు హైర్ చేసుకోలేదు. లైక్ ఒక కంపెనీ 20,000 ప్లస్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుందని అనౌన్స్ చేసిందంటే ఇట్స్ వెరీ హ్యూజ్. సిమిలర్ గానే ఈ జాన్వరి నుంచి మల్టిపుల్ డ్రైవ్స్ అయితే మల్టిపుల్ సైకిల్స్‌లో అయితే కండక్ట్ చేశారు. లైక్ ఎవ్రీ మంత్ వి కెన్ సీ 1 డ్రైవ్ ఫ్రమ్ కాగ్నిజెంట్ ఈజీలీ. ఎప్పుడు సూపర్ సెట్‌లోనే ఓపెన్‌లోనే చేసి పెట్టారు. లైక్ డిగ్రీ, బీటెక్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ వాళ్ళకి. సో, ఇంతమందిని హైర్ చేసినప్పుడు డెఫినిట్‌గా ఆన్ బోర్డింగ్‌లో కొంచెం డీలే అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అందుకే ప్రీవియస్ ఇయర్స్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా 1 మంత్ అలా లాగ్‌లో అయితే ఉంది. దట్ ఈస్ రీజనబుల్. కానీ ఎప్పుడైతే మీకు 5, 6, 7 మంత్స్ ఇలా దాటిపోతుందో అప్పుడు మీరు మూవ్ అయిపోయి వేరే ఆపర్చునిటీస్‌కి చూసుకోవడం బెటర్. ఎందుకంటే 6 మంత్స్ అనే కూలింగ్ పీరియడ్ అనేది ఎవ్రీ కంపెనీకి అయితే ఉంటుంది. సో, మీరు ఇలా లాస్ట్ నవంబర్‌లో మీకు వచ్చిందనైతే మీరు ఎవరైతే కామెంట్ చేసారో ఆఫర్ లెటర్స్ వచ్చిందని, ఇప్పుడు చూసుకుంటే కరెంట్‌లీ మనం జూన్‌లో ఉన్నాం. సో, ఇట్స్ ఆల్రెడీ మోర్ థాన్ 6 మంత్స్. సో, అందుకే చెప్తున్నా మీరు దీని మీద కంప్లీట్ హోప్స్ పెట్టుకోకుండా రిమైనింగ్ జాబ్ ఆపర్చునిటీస్‌కి అప్లై చేసుకొని వాటికి ట్రై అయితే చేయండి. ఒకవేళ 8, 9 మంత్స్ తర్వాత ఒకవేళ మీకు ఆన్ బోర్డింగ్ ఇచ్చారంటే వెల్ అండ్ గుడ్. మీరు వెళ్లి జాయిన్ అవుతారు. లేదంటే మీరు డిసప్పాయింట్ అవ్వరు. అంత లోపల ఇంకా టైమ్ ఉంది కాబట్టి వేరే ఆపర్చునిటీస్ క్రాక్ చేసుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకే క్లియర్‌గా చెప్తున్నా గైస్ దేన్ని మైండ్‌లో పెట్టుకోకుండా వేరే ఆపర్చునిటీస్‌కి అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ మీరు గాని ఇక్కడి దాకా చూసుంటే మీకు క్లియర్ ఆన్సర్ అయితే దొరికిందని అనుకుంటున్నా. సో, మీరు సిమిలర్‌గా ఫీల్ అయితే డెఫినిట్‌గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. స్టిల్ ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కాగ్నిజెంట్ రిలేటెడ్ డెఫినిట్‌గా కామెంట్ అయితే చేయండి. నేను చదివి రిప్లై అయితే ఇస్తా. కొంచెం డీలే అయినా కూడా డెఫినిట్‌గా రిప్లై అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తా. సో, దీంతో మనకి కాగ్నిజెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయింది. సో, ఇప్పుడు ఫ్యూ జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ అయితే చేద్దాం.
ఇప్పుడైతే మనం ఫ్యూ జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం కంప్లీట్‌గా 4 జాబ్ ఆపర్చునిటీస్ మీద ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. దీంట్లో బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేశా. ఎందుకంటే కొంతమందికి టెక్నికల్ స్కిల్స్ అంతగా రావు. దాంతో పాటు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సో, మీకోసమే ఇప్పుడు చెప్పే నాన్ ఐటీ జాబ్స్ కూడా మీకు డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంకో గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఇప్పుడు చెప్పే నాన్ ఐటీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవొచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీస్ గైస్. సో, మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత దాంట్లో మీరు స్కిల్స్ డెవలప్ చేసుకొని, మీరు ఇంటర్నల్‌గా టెక్నికల్ ప్రాజెక్ట్స్‌లో డిప్లాయ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం జాబ్ ఆపర్చునిటీ డిస్కస్ అయితే చేద్దాం. అండ్ ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 పీపుల్ వరకు అందరికి హెల్ప్ అయ్యేలా ఉంటుంది. సో, మన లిస్ట్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి సదర్లాండ్ గైస్. వీళ్ళైతే కస్టమర్ ఇన్వాయిస్ అండ్ కస్టమర్ సపోర్ట్ రోల్స్‌కైతే హైర్ చేసుకున్నారు. దీనికి కావాల్సిన ఓన్లీ స్కిల్స్ మీకు కమ్యూనికేషన్ చాలా వచ్చుండాలి. దాంతో పాటు మీ గురించి మీరు కరెక్ట్‌గా కాన్ఫిడెంట్‌గా ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. అండ్ దీంతో పాటు కస్టమర్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు లైక్ వాయిస్‌లో. సో, దాని రిలేటెడ్ జాబ్ ఇది. సో, మీకు గాని కమ్యూనికేషన్ వెల్ అండ్ గుడ్ మీకు బాగా కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలరు అనుకుంటే డెఫినెట్‌గా ఈ రోల్‌కైతే అప్లై అయితే చేసుకోండి. దీంట్లో మనకి ఎటువంటి టెక్నికల్ ఇంటర్వ్యూస్ గాని, కోడింగ్ రౌండ్స్ ఇవన్నీ అసలు ఏమి ఉండవు. అసలు టెక్నికల్ స్కిల్స్‌తో అవసరమే లేదు. సో, జస్ట్ ఒక రిటన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్లై మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఈ జాబ్ అనే కాదు గైస్. నెక్స్ట్ చెప్పే 3 జాబ్స్ రిలేటెడ్ అప్లై లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా చెక్ చేసి మీకు ఏ రోల్ కావాలో దానికైతే అప్లై అయితే చేసేసుకోండి. ఎక్కువ ల్యాగ్ అయితే చేయకండి. దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి అమెజాన్. వీళ్ళైతే ఈ పర్టిక్యులర్ రోల్‌కైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు యాస్ ఆఫ్ నౌ. సో, ఈ రోల్‌కి కావాల్సిన స్కిల్స్ ఎక్సెల్, పవర్ పాయింట్. సో, ఈ 2 స్కిల్స్ గాని మీకు ప్రైమరీగా వచ్చుంటే దీని గురించి అట్‌లీస్ట్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మీకుంటే మీరు డెఫినిట్‌గా ఈ రోల్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, దీనికి 2024, 2025 ఈ 2 బ్యాచెస్ అయితే పర్టిక్యులర్‌గా ఎలిజిబుల్ గైస్. 2 బ్యాచెస్ మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోండి. రిమైనింగ్ బ్యాచెస్ ఎలిజిబుల్ అయితే కాదు. సో, దీంట్లో కూడా మనకి ఎటువంటి కోడింగ్ డౌన్స్ అయితే ఉండవు. వన్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఆ టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా ఎంటైర్‌లీ రిలేటెడ్ టు ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. దీంతో పాటు ఇంకా కొన్ని కీ టర్మ్స్ అయితే ఉంటాయి. దాని గురించి క్వెషన్స్ అయితే ఉంటాయి. సింపుల్ గానే ఉంటాయి. మీరు ఈజీగానే చెప్పొచ్చు. సో, దీని తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి కాన్సంట్రిక్స్ గైస్. ఇది కూడా మనకైతే నాన్ ఐటీ రోలే. సో, కాకపోతే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంట్రా అంటే ఓన్లీ మన హెచ్ఆర్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎటువంటి రిటన్ టెస్ట్‌లు గాని, యాప్టిట్యూడ్ ఎగ్జామ్ ఇవన్నీ ఏమీ ఉండవు. గ్రూప్ డిస్కషన్‌లు గాని, జస్ట్ ఒక బేసిక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. సో, ఈ ఆపర్చునిటీ కూడా డెఫినిట్‌గా చెక్ చేయండి. అదీ కాక మీకు తెలిసుంటుంది కాన్సంట్రిక్స్ వన్ ఆఫ్ ద రియల్లీ గుడ్ కంపెనీ. సో, దీంట్లో మీకు ఫర్దర్‌గా చాలా టెక్నికల్ రోల్స్ కూడా ఉంటాయి. మీరు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు స్కిల్స్ డెవలప్ చేసుకొని. సో, ఈ ఆపర్చునిటీ కూడా డెఫినిట్‌గా చెక్ చేయండి. అండ్ ఇక్కడ ప్రాసెస్ ఏంట్రా అంటే ఫస్ట్ అయితే మీరు వీళ్ళ అఫీషియల్ అప్లై లింక్ యూజ్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. దాని తర్వాత డైరెక్ట్‌గా మీ మెయిల్‌కే వీళ్ళైతే టెస్ట్ లింక్ అయితే సెండ్ చేస్తారు. ఆ టెస్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు అంటే డైరెక్ట్‌గా మీరు ఆన్ బోర్డ్ అయితే అవ్వచ్చు. సో, ఇది దీనికైతే ప్రాసెస్. దీనికి పర్టిక్యులర్ బ్యాచ్ లిమిట్ అయితే ఏమీ లేదు గైస్. స్టార్టింగ్ ఫ్రమ్ 2022, 2026 ఎవ్వరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మన లిస్ట్‌లో ఫైనల్ వన్ వచ్చేసి డెలాయిట్. ఇట్స్ ఎ టెక్నికల్ రోల్ అనైతే చెప్పొచ్చు. డెలాయిట్ అయితే ఈ పర్టిక్యులర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. విచ్ ఈస్ ఎ అనలిస్ట్ రోల్. సో, దీనికి మీకు తెలిసినట్లే పైథాన్, ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ, ఎక్సెల్. లేకపోతే మీకు పవర్ బిఐ రాదు అనుకుంటే టేబుల్‌లో ఉన్నా కూడా పర్లేదు. మీరైతే మేనేజ్ అయితే చేయొచ్చు. సో, ఈ స్కిల్స్ గాని మీకుంటే మీరు డెఫినిట్‌గా ఈ రోల్‌కైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ హైరింగ్ ప్రాసెస్‌లో కంప్లీట్‌గా 3 రౌండ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిటన్ టెస్ట్ రిలేటెడ్ టు మనకి పవర్ బిఐ, పైథాన్ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో కొన్ని ఎంసీక్యూస్ లాగా అయితే ఉంటాయి రిలేటెడ్ టు ఈ స్కిల్స్ రిలేటెడ్. సో, దీని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై హెచ్ఆర్ ఇంటర్వ్యూ. కంప్లీట్‌గా 3 రౌండ్స్ అయితే ఉంటాయి ఈ హైరింగ్ ప్రాసెస్‌లో. దీనికి 2023 నుంచి 2025 ఈ 3 బ్యాచెస్ వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసా. 4 ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి రోల్స్ ఏంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశా. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. మీరు గాని సిమిలర్‌గా అలాగే ఫీల్ అయితే డెఫినెట్‌గా మన ఛానెల్‌ని ఇలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అంటే సిమిలర్‌గా ఇలాంటి కొన్ని వీడియోస్ కింద మీకు డిస్‌ప్లే చేస్తున్నా. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. వాటిలో అయితే ఎవరైతే రీసెంట్‌గా ఫర్దర్‌గా టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, ఆ కంపెనీస్‌లో బీజీవీ ప్రాసెస్ ఎలా ఉంటది? దాని తర్వాత ట్రైనింగ్స్‌లో మనకి ఎగ్జామ్స్ గాని, ఎగ్జామ్ ప్యాటర్న్స్ గాని, ఇంటర్‌వ్యూస్ ఇవన్నీ ఎలా ఉంటాయి? వాటి గురించి క్లియర్‌గా ఆ వీడియోస్‌లో డిస్కస్ అయితే చేశా. అవి కూడా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.